సార్వత్రిక ఎన్నికలలో నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో ఏప్రిల్ 15వ తేదీన బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చీరాల బాపట్ల బోర్డర్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లను ఏప్రిల్ 16వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం యంత్రాలు భద్రపరచడానికి సిద్ధం చేస్తున్న గదుల సౌకర్యంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీరాల మండలం వాడరేవు గ్రామంలో ఏప్రిల్ 17వ తేదీన మత్స్యకార కుటుంబాలకు స్వీప్ ఓటు హక్కు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, స్వీప్ నోడల్ అధికారి వై పిచ్చిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 216పై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్ట్, నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరి లాకుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏప్రిల్ 21వ తేదీన ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు శాఖాపరంగా చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏప్రిల్ 22వ తేదీన ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు గాను ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను ఏప్రిల్ 29వ తేదీన బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా విడుదల చేశారు. ఇదే క్రమంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల పోలీస్ స్టేషన్లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏప్రిల్ 30వ తేదీన బాపట్ల జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఆయా స్టేషన్ల పరిధిలోని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులంతా సంసిద్ధం కావాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వివిధ విభాగాల నోడల్ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోరాదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాకు శిక్షణలో ఉన్న 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లాలో ఎన్నికల నియమావళి సమర్థవంతంగా అమలు గురించి ట్రైనీ ఐపీఎస్లకు వివరించారు. సార్వత్రిక ఎన్నికలలో బాపట్ల జిల్లాలోని ఓటర్లు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువ కలిగిన ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఆయా పోలింగ్ కేంద్రాలలో సరాసరి మొత్తం పోలింగ్ శాతం 85.02 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్కు ఈవీఎం యంత్రాలు సోమవారం రాత్రికి చేరాయి. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళా సింగ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అనంతరం వాటికి సీల్ వేశారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రీపోలింగ్కి అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామన్నారు.